త్రిష కోసం ప్రాణాలు తీసుకోవాలనుకున్న నేను అమ్మ నాన్న కోసం పెళ్లి చేసుకోలేనా? చేసుకుంటాను. కృష్ణవేణి నా ఫ్రెండ్ అన్నావు, ఒకరినొకరు తెలుసుకోవాలి అన్నావు. నీ మాట విని వెళ్తే తను బెడ్ కింద ఎర్రచీర దాచి నన్ను భయపెట్టింది. నన్ను బాధ పెట్టాలని చూస్తుంది, నన్ను భయపెట్టాలని చూస్తుంది. కానీ నువ్వేమో నా భార్య అంటున్నావు. నాకిష్టం లేకపోతే నా భార్య ఎలా అవుతుంది? వంశీ గారు, మిమ్మల్ని బాధ పెట్టాలని నేనెప్పుడూ ఆలోచించలేదు. మిమ్మల్ని సంతోష పెట్టడం కోసమే నేనున్నాను. మీకోసం నేనేం చేయాలనుకున్నా ఏదో ఒక పొరపాటు జరుగుతోంది. మీరు బాధపడుతున్నారు. కానీ ఆ పొరపాటు నా వల్ల జరగడం లేదు. నేను కావాలని చేయడం లేదు. నన్ను నమ్మండి. అవును వంశీ, తన పొరపాటు లేదు. ఇవన్నీ వేరే వాళ్ళెవరో కావాలని చేస్తున్నారు. వాళ్ళెవరో నేను కనుక్కొని పనిష్మెంట్ ఇస్తాను, సరేనా? లేదు బామ్మ, ఈ కృష్ణవేణి ఈ పాలు కూడా నాకు ఇష్టం లేకుండా చేసి తీసుకొచ్చుంటుంది. నాన్న వంశీ, నువ్వెప్పుడూ అలా ఆలోచించుకు నాన్నా. కృష్ణవేణి నీకు ఎప్పుడూ హాని చేయదు. నువ్వు తాళి కట్టిన భార్య. ఒక్కసారి తాళి కడితే ఇక జీవితాంతం నీతోనే ఉంటుంది. నీ గురించి కేర్ తీసుకుంటుంది. నేను తాళి కట్టాను కాబట్టి నాతోనే ఉంటుందా? అవును. 7 అడుగులు నడిచావు కాబట్టి 7 జన్మలు నీకు తోడుగా ఉంటుంది. ఇంక ఎప్పటికీ కృష్ణవేణి పొరపాటు చేయదు, సరేనా? ఇంకెప్పుడు పొరపాటు చేయను. జాగ్రత్తగా ఉంటాను వంశీ గారు. వంశీ, తీసుకో. అమ్మా కృష్ణవేణి. ఏంటి బామ్మగారు? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏ విషయం బామ్మగారు? అది ఇక్కడ కాదు, నీ రూమ్లోకి వెళ్దాం పదా. ఈ పాలు యాక్టు చేసి, ఈ పాలు కాదు, చక్కెర నీళ్లు తీయగా ఉన్నాయి. కావాలని షుగర్ ఎక్కువగా వేసింది బామ్మ. నాకు తెలుసు, నాకు తెలుసు, నువ్వు కావాలని చేశావు. నిన్ను 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 వదిలిపెట్టను. నిన్ను వంశీ, నిన్ను వంశీ, నిన్ను నిన్ను బామ్మగారు, వెళ్ళమని చెప్తున్నాను కదా, వెళ్ళు. బామ్మగారు, వదిలిపెట్టను. కృష్ణవేణి, వెళ్ళు. నిన్ను వదలను.
నాకివ్వు. వంశీ, అయ్యో నాన్న వంశీ, వంశీ వదిలేయ్. తీసేయ్. వంశీ తాళి లాగొద్దు, వదిలేయ్ వంశీ, తాళి లాగొద్దు. కూల్ వంశీ. వంశీ, వంశీ, ఈ తాళి వంశీ, తీసేయ్. వంశీ వదులు. ఈ తాళి నాకు ఇచ్చేయ్. వదిలేయ్, లాక్కొద్దు నాన్న. ఈ తాళి తీసేయ్. తీసేయ్. వంశీ వదిలేయ్. ఈ తాళి నేను కట్టాను కాబట్టి తను నాతోనే ఉంటుందన్నావుగా. ఈ తాళి నేను తీసుకుంటే తను నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది కదా మామ. వెళ్ళిపోతుంది. వదులు. వంశీ, ఇవ్వు. చెప్పిన మాట విను. వంశీ, ఇవ్వు. వంశీ వంశీ, చెప్పిన మాట విను వంశీ. వదిలేయ్ వంశీ, వంశీ వదిలేయ్. వంశీ వదిలేయ్. ఇచ్చేయ్. వంశీ తాళి లాగొద్దు. ఇచ్చేయ్. వంశీ ఇవ్వు. తాళి లాగొద్దు, వదిలేయ్. వదిలేయ్ వంశీ, వదులుతావా లేదా? లోపలికి పో వంశీ. నన్ను కొడతావా అమ్మా? నన్ను కొడతావా? నేనంటే నీకు కూడా ఇష్టం లేదు. ఇష్టం లేదు. పో. నన్నే కొడతావు కదా. పో. నువ్వు పో. పో. అసలేం జరిగింది అత్తయ్య? కృష్ణవేణి తెచ్చిన పాలల్లో షుగర్ ఎక్కువై వంశీకి కోపం వచ్చింది. కృష్ణవేణి, డైరీ చూశాను, కరెక్ట్ గా వేస్తాను అన్నావు కదా. నేను కరెక్ట్ గానే వేశాను మేడం. కృష్ణవేణి, ఇరిటేట్ చేయకు. చూసావా వదినా, ఈ ఇంట్లో ఏం జరిగినా నువ్వు మా మీద అనుమానపడేదానివి. ఈ రోజు ప్రత్యక్షంగా నువ్వే చూసావు కదా. నేను గాని శశి గాని అటువైపుకే రాలేదు. అక్క, పాలు వేడి చేసింది కృష్ణవేణియే, షుగర్ కలిపింది కృష్ణవేణియే, తీసుకెళ్లి ఇచ్చింది కృష్ణవేణియే. సో డెడ్లీ మిస్టేక్ కృష్ణవేణి వల్లే జరిగింది. వదినా, ఆ రోజు నువ్వు మమ్మల్ని తప్పు చేసావని షూట్ చేయబోయావు. ఆ రోజు తప్పు చేయకపోయినా నీ చేతిలో ప్రాణాలు పోగొట్టుకునేవాళ్ళం. కానీ దేవుడు నీ కోపాన్ని తగ్గించాడు. మేం సేఫ్ అయ్యాం. కానీ ఈ రోజు ఆ తప్పులు ఎవరు చేశారో మీకేమో కానీ మాకు మాత్రం బాగానే అర్థమవుతోంది. శోభనం గదిలో ఆ రెడ్ సారీ పెట్టింది కృష్ణవేణియే, 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 కృష్ణవేణియే.
అవునక్క. చూసు బాలు వీటన్నిట్లో కావాలనే మిస్టేక్ చేసి వంశీని డిస్టర్బ్ చేస్తోంది కృష్ణవేణియే. మయూరి శశిధర్ చెప్పే మాటల్లో నిజం లేదు. ఎలాంటి సాక్ష్యం లేకుండా కృష్ణవేణి మీద నిందలు వేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. అత్తయ్య, కృష్ణవేణి, ఒకసారి జరిగితే తెలియక చేసిన పొరపాటు, రెండోసారి జరిగితే నిర్లక్ష్యంతో చేసిన పొరపాటు. కానీ మళ్ళీ మళ్ళీ కావాలని చేస్తే అది తప్పు. ఏదో మనసులో పెట్టుకునే చేస్తున్న మోసం. నిజం చెప్పు, ఎందుకిలా చేస్తున్నావు? మేడం, మీకు నా వ్యక్తిత్వం గురించి తెలిసి నేను కావాలనే చేశానని మీరు కూడా అనుమానపడుతున్నారా? మరి ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? ఏం ఆశించి చేస్తున్నారు? లేదు మేడం, నా మనసులో ఎలాంటి దురుద్దేశాలు లేవు. వంశీ గారికి దగ్గర ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తున్నాను. ఆయనకి దూరం అయ్యేలా ఎలాంటి పని చేయను మేడం. వదినా, కృష్ణవేణి వంశీని ఎందుకు పెళ్లి చేసుకుందో, ఏం ఆశించి చేసుకుందో తెలీదు, కానీ పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులు తను అనుకున్నట్టుగా లేవని, అసలు ఇది బొమ్మడి పెళ్ళని తెంచుకొని వెళ్లిపోదామన్న ఆలోచనతో వచ్చినట్టుగా మయూరి 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 నాకు అనిపిస్తుంది వదినా. మయూరి, ఇంకొకసారి నా ముందు వంశీ కృష్ణవేణిల పెళ్లి గురించి మాట్లాడావో? సారీ సారీ వదినా. సరే, మీరు వెళ్ళండి. అత్తయ్య, మీరు వెళ్ళండి. కృష్ణవేణి, మేడం, నేను తప్పు చేశానని మీ మనసు కనిపిస్తే అగ్రిమెంట్ ప్రకారం నడుచుకోలేదని మీరు నన్ను చంపేయచ్చు. నన్ను షూట్ చేయండి, నేను రెడీగా ఉన్నాను. ఓకే కృష్ణవేణి, కూల్. ఇంకొదిలే. ఈ ఇంట్లో ఏం జరుగుతోందో నాకేం అంతుపట్టడం లేదు. నేను ఎంత జాగ్రత్తగా ఉన్నా తప్పు జరుగుతోంది. మీ భార్యాభర్తలిద్దరూ దగ్గర అవ్వలేకపోతున్నారు. మేడం, వంశీ గారికి దగ్గరై తనని నేను క్యూర్ చేస్తానన్న నమ్మకం మీకుంది. ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను. వంశీ గారి కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. నన్ను నమ్మండి. ఎవరేమనుకున్నా పెద్ద కోడలిగా నీ గౌరవాన్ని ఇంట్లో ఎవ్వరూ తక్కువ చేసి మాట్లాడరు. ఒకవేళ మయూరు వాళ్ళు ఎవరన్నా ఏమన్నా నువ్వేం పట్టించుకోవద్దు, సరేనా? ఇంతకీ గ్లాసులో షుగరు ఎలా ఎక్కువ వేశావు? మీరు నా పక్కనే ఉన్నారు కదా మేడం, మీరే చూశారు కదా. అవును, నువ్వు కరెక్ట్గానే వేశావు. ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగింది.
నిశ్చితార్థం ఆపాలి. ఈ ఇంట్లో జరుగుతున్న అన్ని తప్పులకి అనర్థాలకి కారణం ఎవరో నాకు తెలుసు. కానీ అందరూ కలిసి కృష్ణవేణిని కార్నర్ చేసి ఏడిపిస్తున్నారు. తన మీద నిందలు వేస్తున్నారు. కృష్ణవేణికి ఈ విషయం చెప్పేసేయాలి. తన తప్పు లేదని చెప్పేయాలి. చిన్ననాటి జ్ఞాపకాలు తట్టి లేపరా, అక్క చూపినట్టి ప్రేమ నువ్వు గుర్తు చేయరా. అక్క అనే పిలుపులో నా అమ్మ ఉందిరా, అక్క తోడబుట్టలేని జన్మ దండగేనురా. అక్క అనే పిలుపులో నా అమ్మ ఉందిరా, అక్క తోడబుట్టలేని జన్మ దండగేనురా. మేడం వద్దు. అత్తయ్య, రత్న, ఏంటత్తయ్య టెన్షన్ గా ఉన్నారు? అబ్బే లేదే, కృష్ణవేణితో మాట్లాడదామని అంతే. కృష్ణవేణి ఇప్పుడే వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అత్తింటికా? ఎందుకు? అవన్నీ తెలీదు. వెళతానని పర్మిషన్ అడిగింది, వెళ్ళమని చెప్పాను. కూర్చోమ్మా. పడవ తిప్పిన చిల్లర డబ్బులతో పువ్వులు తెచ్చినట్టుంది కాబోయే సోరమ్మత్త. బాబు కళ్యాణ్, ఏంటి అంకుల్? నేను నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. అలాగే అంకుల్. ఒకసారి బయటకు వస్తావా? వెళ్ళరా, వెళ్ళు. అలాగే అంకుల్. కళ్యాణ్, నువ్వు దురదృష్టవంతుడురా. ప్రేమ కోసం చావాలనుకున్నావు, మీ అమ్మా నాన్న కోసం బతకాలనుకున్నావు. కానీ దేవుడు ఇంకోటి అనుకున్నాడు రా. నీకు చావు రాసి పెట్టాడు రా. నీకు బ్లడ్ క్యాన్సర్ ని గిఫ్ట్ గా
ఇచ్చాడురా